భారతీయ జనతా పార్టీ దేశభక్తులను సమాజం కోసం పనిచేసినటువంటి ఆ మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలను ఆ మహానుభావులు తలుచుకోవడము, వారి జీవిత విశేషాలను సమాజానికి తెలియడము, రాబోయే తరాలకు అందించడము, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిత్య జీవితంలో కూడా దాన్ని అనుసరించే విధంగా కార్యక్రమం నిర్వహించడము భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా చేస్తూ వస్తామని మనం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి పోయిన పోయిండా మహేష్ పోయిండా కదా, జ్యోతిరావు పూలే పోడు పోతాడు. ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది కదా, అంబేద్కర్ జయంతి కాబట్టి అది ఓడు, జ్యోతిరావు ఫస్ట్ టైం అనుకుంటూ వచ్చాడు ఇవాళ బీజేపీ భయానికే మళ్ళీ తిరుగుతాం ఇవాళ అడుగుతాం కదా. పోలే ఎప్పుడైతే పోలే, ఇప్పుడు పోతాడు మనం చెప్పినాం కాబట్టి, ఇప్పుడు లక్ష్మణ్ గారి అందరూ మాట్లాడాం కాబట్టి ఇప్పుడు పోతారు వచ్చు. ఆయన సోయిలో లేదు, ఢిల్లీ ఉన్నాడు పాపం. అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి రాడు. ఇలా అంబేద్కర్ గారే గురువుగా భావించినటువంటి జ్యోతిరావు పూలే గారి వర్ధంతికి జయంతికి రాడు. బాబు జగ్జీవన్రావు గారి వర్ధంతి జయంతికి రాడు. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పోకపోవడం కారణం ఏందో చెప్పాలి. మరి 14th నాడు అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ఉంది, మరి దానికైనా వస్తున్నాడు రాడు. రావాలి కంపల్సరీ, తప్పకుండా రావాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నాం మేము. కానీ బాధ ఏమనిపిస్తుందంటే, లక్ష్మణ్ గారు అనేక విషయాలు చెప్పారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా జ్యోతిరావు పూలే గారిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పాలిస్తుండో అన్ని విషయాలు స్పష్టం చేశారు. వారి మాటల్లో ఆవేదనగా మనకు కనబడుతూ ఉన్నది. అరే మేము ఇంతగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు కానీ ఎస్సీ సంఘాలు కానీ కనీసం ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే స్థాయికి రాకపోవడము, ఆ ఆలోచన రాకపోవడం నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఈ స్థానంలో వేరే పార్టీ ముఖ్యమంత్రి వేరే వ్యక్తులు ఉంటే వీళ్ళు కామవుకునే వాళ్ళ. జ్యోతిరావు పూలే గారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ దానికోసమే కొట్లాడారు. ప్రశ్నించండి, నిలదీయండి, మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఇలా గల్లబట్టి అడగండి అని చెప్పి సమాజంలో స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తులు ఈ మహానుభావులు. కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాకపోవడం నిజంగా సిగ్గుచేటు, ఇది దుర్మార్గం, ఇది బడుగు బలహీన వర్గాలను పూర్తిగా అవమానపరచడమే అన్న విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తూ ఉన్నది. వాళ్ళ దేశంలో మా ప్రియతమ ప్రధాని మోడీ గారు దాదాపు 27 మంది ఓబీసీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. బీసీ కమిషన్కు జాతీయ హోదా కల్పించిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీది. ఓబీసీల కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళొక బీసీ వ్యక్తిని దేశ ప్రధాని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవాళ దేశంలో ముఖ్యంగా మొన్న ఉత్తరప్రదేశ్లో బీసీలంతా ఒకటై ఎట్టి మాత్రం నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాల్సిందే. జ్యోతిరావు పూలే గారి లాంటి వాళ్ళ ఆశయాలను సాధించాలంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీకి తిరిగి అధికారం ఇవ్వాల్సిందని చెప్పి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి వాళ్ళ ఉత్తరప్రదేశ్ ప్రజలంతా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏర్పడే విషయాన్ని సందర్భంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ ఒక్క వర్గానికి కాదు, ఇలా 12 మంది ఎస్సీలను ఇవాళ మంత్రులు చేసినాం. ఇలా అగ్రవర్ణాల్లో పేదలు కూడా పేదరికమే అగ్రవర్ణాలలో పేదలు కూడా రిజర్వేషన్ కల్పించిన బాధ్యత తీసుకున్నట్టు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఇవాళ దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమానంగా చూస్తూ పేదరిక నిర్మూలన కోసం పేదలకు న్యాయం జరగాలి అని చెప్పి భావిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను సాధించడానికి ముందు పోతుంటే వాళ్ళ దానికి భిన్నంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలిస్తున్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే పుస్తకాలు చదవచ్చు, కానీ ఒక్కసారి జ్యోతిరావు గారు పూలే యొక్క జీవిత చరిత్రను చదువు. ఇలా సమాజంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు తన గౌరవం ఇవ్వాలి, వితంతులకు కానీ బాలికలకు కానీ ప్రత్యేకమైన విద్యా సంస్థలు పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత ఇలా జ్యోతిరావు పూలే గారిది. సమాజంలో వివక్షత పోవాలి, కుల వివక్షత పూర్తిగా పోవాలని చెప్పి కుల రహిత సమాజం నిర్మాణం కావాలని చెప్పి వారు కష్టపడ్డ తీరును ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నోరుకు అద్దుండదు అనుకుంటుంది. ఎన్నికలు వస్తే బీసీలు గుర్తొస్తారు, ఎన్నికలు వస్తే ఎస్సీలు గుర్తొస్తారు, ఎన్నికలు వస్తే ఎస్టీలు గుర్తొస్తారు, ఎన్నికలు వస్తే పేదలు గుర్తొస్తారు. ఎన్నికల తర్వాత కనీసము వాళ్ళ గురించి మాట్లాడే సమయం ముఖ్యమంత్రికి ఉండదు, వాళ్ళని తలుచుకునే సమయం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండదు అనే విషయాన్ని ఇలా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం దానికి నిదర్శనం అని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. బీసీల ఆత్మగౌరవ వర్ణనలు అడ్రస్ లేకుండా పోయినాయి. బీసీలకు ప్రాధాన్యత లేదు. రబ్బర్ స్టాంపులను కొంతమంది లీడర్లను ఇలా సంకలనం చేసుకొని వీలే బీసీ నాయకులు అని చెప్పి చలామణి చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. బీసీల గురించి మాట్లాడి బీసీల కోసం ఇలా ఎవరినైనా ప్రశ్నించే దమ్మున్న నాయకులు బీసీ నాయకులు వాళ్ళే. బీసీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అవుతారు తప్ప బీసీ మంత్రులు అవుతారు తప్ప రబ్బర్ స్టాంపులు ఉన్న వ్యక్తులు బీసీ మంత్రులు కారన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ తప్పకుండా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాన్ని సాధించడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తప్పకుండా ముందుంటాం. ఆ ఆశయం సాధించే వరకు కూడా తెగించి కొట్టాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.